లేదు, బుధకీర్తులు అక్కర్లేదు, ఏవి అక్కర్లేదు. కాకపోతే చిన్న ఘట్టం ఒకటి వచ్చింది. కృష్ణ ప్రభులు వారు రాసినటువంటి పూజా విధానంలో శ్లోకాల్లో వారి గురుదేవుణ్ణి ఒక రాజుగాను, వారి గురుదేవుణ్ణి ఒక దేవుడిగాను చూసుకోవాలని అనిపించింది శిష్యుడికి. గురువుకి అనిపించలేదు నేను కిరీటాలు వేసుకొని తిరగాలని. అయితే శిష్యుడికి అనిపించింది నా గురుడు ఒక రాజుగాను, నా గురుడు ఒక దేవుడుగాను చూసుకోవాలని చిన్న కోరిక కలిగింది శిష్యుడికి. అప్పుడు ఏం చేశాడంటే కిరీటం, కుండల రత్నం, రత్నాలతో కూడినటువంటి కుండలాలు, కంకణ కితేమయ సంగృతాని భూషణాన్ని అర్పితాని నిరంజన. ఓ నిరంజనుడా, నువ్వు ఏమి చేత కూడా రంజింపగలిగినటువంటి వ్యక్తువు కాదు, నువ్వు నిరంజనుడివే. కానీ నా కోరికను తీర్చడానికి మరి నువ్వు ఆ యొక్క శివుడిగా నువ్వు వచ్చినావు కాబట్టి నా కృతజ్ఞతా భావంతో ఏదో మీరిచ్చినటువంటి ధనాలతో, మీరిచ్చినటువంటి భాగ్యాలతో నేను నాకున్న కొద్దిట్లో నేను ఇప్పుడు ఈరోజు ఏం చేశానంటే రజితముతో కూడినటువంటి అంటే వెండితో కూడినటువంటి ఒక కిరీటాన్ని నేను చేశాను స్వామి. ఎంతకాలం నీ పాదాలు చెంతే, నీ పాదాలు పూజ చేయడానికి నేను సరిపోతాను, కానీ నీ నెత్తి మీద నేను పెట్టే నా యొక్క అనుమతి నాకు లేదు. కాబట్టి నీకు తగ్గట్టు పెద్దలు కొందరు వచ్చి ఉన్నారు, నీకు తండ్రి సమానులు ఉన్నారు కాబట్టి నేను తయారు చేపించినా అది వారి చేత, పెద్దల చేత ఈ యొక్క ఆభరణాన్ని నువ్వు అంగీకరించు స్వామని ఒక శిష్యుడు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎవరంటే అయ్యా గురు కృపను కలిగినటువంటి కృపానందుడు ఎవరు, మన కృపాలరావు గారు, ఈ యొక్క డాక్టర్ గారు అయినటువంటి కృపాలరావు గారు. వారి గురుదేవుల్ని ఈ రూపంగా చూసుకోవాలని వారి సోదరుల యొక్క సహకారంతో, వారి యొక్క కుటుంబీకుల యొక్క సహకారంతో, వారి యొక్క సమాజం యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఈ ధనాన్ని వెచ్చించి మనకి కిరీటాన్ని చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ కిరీటమును మన అందరికీ పితామహుడైన తండ్రి సమానుడైనటువంటి భీంపల్లి గడ్డయ్యార్ల వారి యొక్క మనవడు, సమాజానికి అధ్యక్షుల వారు, మరి ఆయన యొక్క కరకమలముల చేత సద్గురు బోధానంద సిద్ధిరెడ్డి నాగేశ్వరరావు గారి వారికి కిరీట ధారణ ఇప్పుడు జరుగుతుంది. దీన్ని అందరూ వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. నాయన గారికి సహకారం. జై జయ సద్గురు ప్రభు మహారాజుకి జై జయ. అమ్మ లేచిపోవాలమ్మా, నువ్వు కాదమ్మా, నమస్కారాలు ఇప్పుడు వద్దు. మీరు ఎదు నాయన కొద్దిగా సహకరించు, నాయన పట్టుకో. జై జయ సద్గురు ప్రభు మహారాజుకి, జై జయ సద్గురు ప్రభు మహారాజుకి. సద్గురు బోధానంద సిద్ధిరెడ్డి నాగేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు, పూర్ణాంబ అన్నపూర్ణమ్మ తల్లి గారికి జై జయ సద్గురు ప్రభు మహారాజుకి. ఒక్క నిమిషం అమ్మ, ఏదో ఒకటనండి. చేశాను, మీరు చూడండి. సరిపోయిందా? ఇంకా రేట్ చేయాలా? మొత్తం ఉండాలి, టైట్ గా ఉంటది. సర్వాభరణ భూషణం సమర్పయామి. నాయన గారికి కొద్దిగా పక్కన. ఇప్పుడు నాయన గారికి మరి జగపదారుల వారు మనకి దూరంగా ఉన్నారు కాబట్టి అమ్మగారు వచ్చి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. రామ ఎదగొచ్చు. అలాగే మనకి శీలం వారి యొక్క సమాజం నుండి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, వారి సహోదరులు వచ్చి పూలమాలతో సత్కరించాలి సిద్ధిరెడ్డి నాగేశ్వరరావు వారికి. నాయన టైట్ ఉంటే, టైట్గా ఉంటే అందంగా ఉంటది. నాయనకు ఒక దండం అండి, అమ్మకు ఒక దండం అండి. అమ్మ నువ్వు దండయ్యమ్మా.
లూజ్ చేయమంటారా? కొద్దిగా చేయండి, బాగా టైట్ అయిపోయింది, నొక్కేస్తుంది. మరికొండల ములుగలమున ధరించుము చంద్రహార ఇప్పుడు అమ్మకి అమ్మా కొద్దిగా అక్షతలు అమ్మా స్వామి. మీరు వెళ్ళిపోవాలా? మలయాచల సంభూతం కల్పూర కలితం విభో విలేపనం గదగ్ధంబో గృహతామర్పితం మయా జనన మరణముల అమ్మా బాబు దాంట్లో అక్కడ పెట్టలేదా ఇంకా? కమలమ్మ గారు, కమలమ్మ గారు చేతుల మీద పూలమాలని సత్కరించాలి. ఒక దండ కమలమ్మ గారు తెప్పించే ఇప్పుడు వస్తున్నా ఇంక రాలేదు అమ్మకి. ఒక దండ నాగేశ్వరరావు గారికి, మన చిట్టాల వెంకటరత్నం గారి కుమారులు సిద్ధిరెడ్డి నాగేశ్వరరావు గారికి పూలమాలతో సత్కారం. నాయనా వీళ్ళు చదువుతున్నారు, మీరు చేసుకుని పోవాలి. ఎక్కడి దాకా వచ్చిందమ్మా? శ్రీగంధం వేయండి. ఆధార్ తీసుకురాయన టైము. పూర్ణాంబ అన్నపూర్ణాంబ సమేత సద్గురు భోగానంద సిద్ధిరెడ్డి నాగేశ్వరరావు వారికి శ్రీగంధం సమర్పయామి. వెళ్ళిపోవాలా కదా? ఊపు తెలిసిపోయిందిలే, తీసాను ఎక్కడో పెట్టా. నాయనా పూజ ఇంకా కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి పూజ, ఇంకా డిస్టర్బ్ ఉండదు. ఇదిలే వదిలేయాలి కనిపించగలగా. ప్రశాంతంగా కూర్చో. ప్రత్యక్ష ఫలమున సాక్షి లేదని పూజ చేయగా వరుస చేసేయండి. రాజారాజుల నమ్మితే శ్రీ పూర్ణాంబ అన్నపూర్ణాంబ సమేత సద్గురు బోధానంద నాగేశ్వరార్య సద్గురునకు అక్షతాన్ సమర్పయామి. పుష్పాణ్యనేకాని సుపల్లవాని సుగంధయుక్తాని మనోహరాని త్వాం గృహీతాం దేవమయ